పెట్టిన గురికి గాను తప్పకుండా ఇరుక్కుంటాడా? తప్పకుండా. వాడు ఇరుక్కోకపోయినా అడవి మృగమైనా ఇరుక్కుంటుంది. అసలు మీకేమైంది? గాను అడవి మృగం ఇద్దరు ఒకటేనా? అలా అని కాదు. చిక్కుకున్నాడు. నేను వాడిని పట్టుకున్నాను. నాన్నగారండి, వద్దండి, నన్ను అక్కడికి తీసుకెళ్ళకండి. దీనికే నువ్వు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఆ పన్ను తీసేస్తే నీకు చక్కగా నయమైపోతుంది. ఇప్పుడు నేను నీ పంటిని తీసేయబోతున్నాను. నువ్వలా మొండి పట్టు పట్టకూడదు. ఆగు, అలా పరిగెట్టకూడదు, ఆగు. మళ్ళీ తప్పించుకొని వెళ్ళిపోయాడు. నువ్వు తప్పించుకోలేవు. నాకు కోపం వచ్చిందంటే నువ్వు తట్టుకోలేవు. నన్ను వదిలేయండి, నాకు చాలా నొప్పిగా ఉంది, అలసటగాను ఉంది. ఏం చోటిది? నాకు చాలా నీరసంగా ఉంది. త్వరగా త్వరగా మనం విశ్రాంతి తీసుకోకూడదు. కానీ మనం ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నామే. అవును, సరిగ్గా చెప్పావు. అవును, సరిగ్గా చెప్పావు. మనం మాటలతో కార్యాపన చేయకూడదు. త్వరగా పని పూర్తి చేసుకోవాలి. అలాగే అలాగే, ఇంకొంచెం. సరే పదండి, మొదలు పెడదాం. సరే మొదలు పెడదాం. నాకు చాలా నొప్పిగా ఉంది, ఎవరైనా నన్ను కాపాడండి. ఇదిగో వచ్చేసా. మేము సిద్ధంగా ఉన్నాం. మేము అసలు నిన్ను క్షమించలేము, అలాగని వదలను లేము. ఇప్పుడైనా నన్ను కాపాడడానికి వచ్చారే. మేము ఉన్నంత వరకు అది జరగదు. రండి, తలపడదాం. మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా. వద్దు, నొప్పిగా ఉంది, వద్దు. దిగులు పడకు, నేను శుభ్రం చేస్తాను. ఇదిగో, దీన్ని పట్టుకోండి. జాగ్రత్త, చూసి వెయ్యాలి కదా. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, వాళ్ళెంత ప్రయత్నం చేసినా కాపాడలేరు. సరిగ్గా చెప్పావు. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరంతా? వదలకండి, కానికి పంట నొప్పి ఎక్కువగా ఉంది. వదలకండి. పొరపాటున పడిపోయిందిగా. ఎక్కడ చూడు. ఇక ఎవరు వచ్చినా వదిలేది లేదు. ఎదురుగా తలబట్టమే రానివ్వండి. లేదు, మేము వదిలిపెట్టాం. ఇంకాసేపట్లో ఇక్కడ ఏం జరగబోతుందో చూడండి. వద్దు, చాలు, ఆపండి. ఇప్పుడు కష్టం ఏంటో తెలిసి వచ్చిందా? కానివ్వండి, తవ్వండి. బాగా తవ్వు. త్వరగా పూర్తి చేయండి, వాడు బాధతో అల్లాడుతుంటే చూడలేకపోతున్నాను. మిమ్మల్ని కాపాడడానికి నేను వచ్చేసాను. మీరా? గాన్ని కాపాడడానికి నేను వచ్చేసాను. ఈ క్రిముల్ని నాశనం చేయకుండా నేను వదిలిపెట్టాను. ఇప్పుడు వాళ్ళు పరుగులు తీస్తారు చూడండి. కలలోంచి బయటకు వచ్చావా? అరే, నేను ఎక్కడున్నాను? ఇప్పుడు నీకెలా ఉంది? ఓ వైద్యుడు గారు, నీ పంటిని మేము తీసి పారేశాం. ఇక మీదట నీకు నొప్పంటూ ఏదీ ఉండదు.
ఇప్పుడు నాకు నొప్పిగా లేదు, నాకు గుణం అయినట్టుంది. ఇందుకే అమ్మా నాన్న చెప్పింది వినాలి అంటారు. వినకపోతే ఏం జరిగిందో చూసావా? నువ్వు చాలా ధైర్యవంతుడు అనుకున్నాను, కానీ నువ్వు ఏడ్చావు. నాలా ధైర్యంగా ఉండాలి. ఒక్క నిమిషం. నీకు పుచ్చు పన్నుంది. వెంటనే దాన్ని తీసి పారేయక తప్పదు. ఆయనకి కూడానా? చూసారా, ఆయన కూడా సరిగా బళ్ళతో కొడలేదు. అతన్ని పట్టుకో. ఈసారి నేను ఈ వైద్యాన్ని పాటించబోతున్నా. అంతకంటే వేరే దారి లేదు. మీరు ఈసారి ధైర్యంగా ఉండాలి. భయపడకు, ఏమీ కాదు. అడవిలో జీవించే మనుషులు చాలా బలవంతులుగానే ఉంటారు. మా నాన్నగారు సముద్రం లోపల ఉన్న ఇంటికి వెళ్ళారు. నిజంగా చాలా రుచిగా ఉంది ఈ పళ్ళ రసం. అద్భుతం. బ్రహ్మాండం చిక్కుకుంది. నాన్నగారండి, మీకు భోజనం తీసుకొచ్చాను. నాన్నగారండి, ఎక్కడికి వెళ్ళిపోయారండి? నాన్నగారండి, ఇక్కడే కూర్చొని కదా చేపలు పడుతూ ఉన్నారు. తినడం ఎలా మర్చిపోయారు? అరే, ఇది దారుణం. నన్ను ఇది ఎక్కడికి లాక్కు వెళుతోంది? సముద్ర లోకానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, రండి. చాలా అద్భుతం. ఇది భలే ఉంది. నేను లోపలికి వెళుతున్నాను. సముద్రం అడుగున ఎంత అద్భుతమైన చోటు ఉంటుందని నేను అసలు ఊహించలేదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. తినడానికి కూడా బోల్డెన్ ఉన్నాయి. నిజంగా ఇది చాలా బాగుంది. భలే భలే. నిజంగా ఇది చాలా పెద్ద ఆక్టోపసే. పర్వాలేదే, నేనంటే చాలా అభిమానంగా ఉంది. అది ఒక మనిషి కదా? చాలా అందంగా ఉంది. నిజంగా చాలా అందంగా ఉంది. వాళ్ళని ఇక్కడికి రప్పించమంటారా? చెప్పండి, పిలుస్తాను. వద్దు 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 వద్దు. వాడు చాలా అల్లరి పిల్లాడు. వాడు వచ్చాడంటే నీకే ఇబ్బంది, తెలుసుకో. అలాగా? మీరు చెప్పేది నిజమేనా? సముద్రం లోపల చూసావా ఎంత అద్భుతమైన ఇల్లుందో? దీంట్ లోపల ఎవరుంటారు? ఓ నాన్నగారండి. ఓ, ఎందుకు మీరిద్దరు ఇక్కడికి వచ్చారు? తిరిగి వెళ్ళిపోండి. వెళ్ళిపోమని చెప్తున్నారు కదా, వెళ్ళండి. నాన్నగారండి, ఏమైందండి? ఎందుకని మీరు ఆ ఇంటి లోపలికి వెళ్ళారు? గాన్ దోతేచిన్, ఆ ఇంట్లో ఒక పెద్ద సముద్రపు జంతువు ఉంది. అది పెద్ద రాక్షసులా ఉంటుంది. దానికి 3 తలలుంటాయి. ఓ, భయంకరమైన జంతువు అనుకుంటా.
అందువల్ల నేను తిరిగి వెళ్లి ఆ మృగాన్ని అంతం చేస్తాను. దాన్ని ప్రాణాలతో ఉండనివ్వకూడదు. నాన్నగారండి మీతో మేము వస్తాం. వద్దు, ఆ భయంకరమైన చోటికి మీ ఇద్దరిని నేను తీసుకువెళ్ళదలుచుకోలేదు. నాన్నగారండి. సరే, నేను మళ్ళీ అక్కడికే వెళ్తాను. నాన్నగారండి. నాన్నగారు ఒంటరిగా జంతువుతో యుద్ధానికి వెళ్లారు. నాన్నగారు మనల్ని వద్దన్నా మనం మాత్రం ఎలా వదిలేస్తాం? రా వెళ్దాం దొతచేన్. అద్భుతం, భలే భలే. ఓ, అతను మళ్ళీ వచ్చేసాడా? అతన్ని చూస్తుంటే అల్లరి పిల్లోడ్లా లేడే. ఏమిటి, వచ్చాడా? నాన్నగారు ఎక్కడున్నారో తెలియడం లేదే. అదిగో వస్తున్నారు. అక్కడికి మీరు రాకూడదు అని చెప్పాను కదా. కానీ అది మీరు అక్కడికి రాకూడదు. మీరు అక్కడే ఉన్నారంటే నేను ఆ మృగాన్ని ఖచ్చితంగా అంతం చెయ్యలేను. మీరు గెలుస్తారా? తప్పకుండా గెలుస్తాను. ఇంతకు ముందే దాని మీద నేను భయంకరంగా దాడి చేశాను. ఇప్పుడు ఇది నొప్పితో బాధపడుతూ ఉంది. అద్భుతం. అందువల్ల మీరు ధైర్యంగా దిగులు పడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఏమిటి చెప్పింది అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎలాగైనా సరే మన ఆయనకి సహాయం చేయాలి దొతచేన్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక నాకు ఎటువంటి ఆటంకాలు లేవు. నేను హాయిగా ఉండొచ్చు. ఇంకా నయం, ఎవరు రాలేదు. బోలే 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 బోలే. ఒకసారి ఇలా చూడండి, ఇక్కడున్న బహుమతులన్నీ ఖచ్చితంగా మీకే. అద్భుతం, అద్భుతం. ఈ బహుమతి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. సరే, ఈ బహుమతి మీకోసమే. తెరిచి చూడండి. సరే, తెరుస్తాను. మీరా? అవును, మీరు చెప్పిన అల్లరి పిల్లవాడిని పట్టుకొనొచ్చాను. చూడండి. అవును, ఇంతకీ ఎవరు వీళ్ళు? అదేమిటంటే మిమ్మల్ని కాపాడడానికే మేము వెళ్ళి అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాం. ఎంత ధైర్యం! వద్దు, వదిలే. అవును, అసలు ఏం జరుగుతోంది? నాకేమీ అర్థం కావడం లేదు. వద్దు, నన్ను క్షమించి వదిలే. నేను ఆగను. వద్దు, వద్దు. నువ్వు ఎలా చెప్తావో ఏం చెప్తావో నాకు తెలుసు. నన్ను వదిలే. మళ్ళీ శీతాకాలం వచ్చేసింది. పరిగెత్తకు, ఆగు. ఎక్కడికి తప్పించుకుపోతావు? నాకు చాలా చలేస్తుంది. ఇంకా ఎండాకాలం రాలేదే. నువ్వు చాలా చిన్న పిల్లాడివి. ఈ విధంగా మాట్లాడకూడదు. ఆహారం సంపాదించడం నేర్చుకోవాలి. కానీ అది ఆ కొండ మీద ఉన్న మంచంతా కరిగిపోయి కిందకు వచ్చిన తర్వాతే ఎండాకాలం వస్తుంది. కానీ మంచు కరగకుండా ఇంకా అలాగే ఉంది. ఎప్పట్లో ఇది కరిగేలాగా లేదు. ఇక్కడ ఇంకా చాలా చలేస్తుంది నాన్నగారండి. ఎందుకని మనం ఇక్కడికి వచ్చాం? మనం వెళ్ళి ఒకరిని కనిపెట్టాలి. అది ఎవరు? దాక్కోండి. అక్కడ చూడండి. ఇదే మంచి మేమోతా. అతనే మంచు మనిషి. నాన్నగారండి.
దీన్ని చూపించడానికి మిమ్మల్ని తీసుకొచ్చాను. పోదండి, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. ఆయన ఇక్కడికి వస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ చోటంతా మంచుగా మారిపోతుంది. ఈ చలికాలం ఇంకా ఎప్పుడు పోతుందో? ఈ చలికాలం అయిపోదా? ఆపో, కానీ దానికో దారుంది. మంచు మనిషి, మంచు మృగాల దృష్టిని మనం మళ్లించాలి. ఇది చాలా చలిగా ఉంది దత్తచిన్. చలి గురించి మాట్లాడుకో. గాన్, నువ్వు సరదాగా ఆడుకో. ఖచ్చితంగా మీరు మంచు మృగాల్ని, మంచు మనుషుల్ని తరమగలరా? ఖచ్చితంగా చేసి తీరుతాను. వాళ్ళు వస్తున్నారు. ఇది శీతాకాలం లాగే లేదు, ఎండాకాలం లాగే ఉంది దత్తచిన్. నిన్ను నేను కాపాడుతాను. దోతచిన్, ధైర్యంగా ఉండు. చలిగా ఉంది. లే దోతచిన్. ఎలాగైతే నేను నిన్ను కాపాడాను. కానీ ఈ కాలాన్ని మార్చలేకపోతున్నాం. అందుకే ఏదైనా మార్గం ఆలోచించాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంత పెద్ద మంచు మనిషిని మనం దీంతో కరిగించగలమా? వేరే దారి లేదు. ఎందుకైనా మన ప్రయత్నం మనం చేసి చూద్దాం. జరిగితే మంచిది. అలాగే, మెల్లగా మెల్లగా. శబ్దం చెయ్యకు. మెల్లగా మెల్లగా. ఇది నిజంగా మంచి ఆలోచనే. అదంతా ఆరిపోయింది. ఇక దీన్ని ఆరిపోనివ్వకూడదు. త్వరగా పుల్లలు వెయ్యి. కరుగుతుంది కరుగుతుంది. ఏది పని చేయడం లేదు. ఇంతకీ చలికాలం ఎప్పుడు పోతుందండి? అది వచ్చే లోపల మన పని అయిపోతుంది. ఇక తప్పదు. ఇంకో ప్రయత్నం చెయ్యాలి. నాన్నగారండి, ఏం చేస్తారు? అది మనం ఇంకో చోటుకు మారదాం. మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. ఈ ఇంటి జ్ఞాపకాలంత త్వరగా మర్చిపోలేం. నాన్నగారండి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అండి? బహుశా దక్షిణ దిశలో ఇప్పుడు వెచ్చగా ఉండొచ్చు. వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచు మనుషులు ఉన్నారు. మంచు చిరుత కూడా ఉంది. ఈ చోటు కూడా వద్దులే. ఇక్కడ మనం ఉండడానికి సౌకర్యంగా ఉండదు. నాన్నగారండి, దత్తచిన్, ఇన్ని సంవత్సరాలుగా మాతో పాటు ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. ఇలా చూడండి, వెళ్ళే వరకు మనం ఉంటామో లేదో. మన ప్రయత్నం మనం చేద్దాం.
వెళ్ళిపోతున్నారు. మనం తప్పించుకున్నాం. మనమందరం తప్పించుకున్నాం. నిజంగా ఇది చాలా అద్భుతం. రండి మన ఇంటికి వెళ్ళిపోదాం. చలికాలం వెళ్ళి ఎండాకాలం వచ్చింది. దారి తప్పి మా కొలానికి ఒక పెద్ద చాప వచ్చింది. గాన్ త్వరగా. ఇది చాలా సులభం. దీనికోసం సమయాన్ని వృధా చేయకు. ఇక్కడ పడుతున్నా. లేదు, అది తప్పు. ఎందుకు నువ్వు చిన్న విషయాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు? నీకొక్కసారి చెప్తే అర్థం కాదా గాన్? నీ చెప్పేది శ్రద్ధగా విను. అక్కడ 2 పుల్లలున్నాయి. నీ చేతిలో 5 రాళ్లున్నాయి. సరిగ్గా పెట్టు. గాన్ గుర్తు తెచ్చుకో. ఏంటి? నువ్వు జీవితంలో బాగా కష్టపడి చదవాలి. అప్పుడే గొప్పవాడివవుతావు. లేకపోతే సంఘంలో మంచి మనిషిగా బ్రతకలేవు. ఆయనకి ఇవేం పట్టనట్టుగా హాయిగా తింటూ కూర్చున్నారు. ఆయన చదివితేనే కదా పిల్లలకి నేర్పించడానికి అన్ని పనులు నేనే చూసుకోవాలి. గాన్ 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 గాన్. అవును, నన్ను ఎందుకు ఇంత కష్టపడి చదవాలంటున్నారు? అమ్మా నాన్న చదవలేదు, నన్ను మాత్రం ఎందుకు చదవమంటున్నారు? వాళ్ళు ఎప్పుడు చూసినా ఇంతే. నన్ను మాత్రం ఎప్పుడు చదువు చదువు అంటూనే ఉంటారు. వాళ్ళు మాత్రం చదవరు. ఒకే రోదనగా ఉంది. సరే దోతచిన్, రా కొలనికి వెళ్దాం. ఈ రోజు మనం ఇద్దరం ఒంటరిగానే ఉంటా, సరేనా? నేను చేపల్ని పట్టుకొని వాటిని తిని బ్రతకగలను. ఏంటా శబ్దం? సరే రా చూద్దాం. ఏం చేస్తున్నారు? దాన్ని ఎందుకు ఇలా హింసిస్తున్నారు? నువ్వు మర్యాదగా వెళ్ళు. వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. మేము తిని చాలా రోజులైంది, అందుకనే దీన్ని మేము పట్టుకుంటున్నాం. దారుణంగా ఆకలేస్తోంది. ఖచ్చితంగా మేము దీన్ని వదిలిపెట్టాం. కానీ అది 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 మీ దగ్గర అలా కాదు. మనం చెప్పింది వాళ్ళకి అర్థమైంది అనుకుంటాను. అవును, అర్థమై ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? నాకిప్పుడు ఒక ఆలోచన వచ్చింది. రా, మర్యాదగా రా. నీకే చెప్పేది. ఎవరో నన్ను కొట్టింది ఎవరో? లేదు, నేనేమీ చేయలేదు. ఓ అలాగా. లాగండి లాగండి, బాగా లాగండి. మీకేమైనా శబ్దం వినిపించిందా? నాకు ఏమీ వినిపించలేదు. నేనేమీ చేయలేదు. లాగండి, గట్టిగా లాగండి. మీరిద్దరు ఏం చేస్తున్నారు? అనవసరంగా నన్ను ఇద్దరు కొట్టే పని పెట్టుకోవద్దు, అర్థమైందా? ఏంటి మాతో సవాల్ చేస్తున్నావా? సవాల్ చేస్తున్నావా? సవాల్ ఆకలేస్తుంది బాగా, కానీ ఆహారమే లేదు. సరిగ్గా చెప్పారు. వాళ్ళు చూసేశారు. నన్ను క్షమించండి. పట్టుకోండి. ఎక్కడ వాడు? ఎలా పోయాడు? ఎక్కడున్నా వాడిని పట్టుకోవాలి. ఎలాగైనా సరే వాడిని పట్టుకోవాలి. పదండి. దొరికావు నాకు. ఎవరైనా వచ్చి కాపాడండి. దొరికిపోయావా? బాగో, నువ్వెక్కడికి పరిగెత్తి వెళ్ళా? నేను వదిలిపెట్టను. ఆగో, ఆగమంటున్నావుగా. నిన్ను ఏం చేస్తానో చూడు. నిన్ను వదిలిపెట్టను. చాలా కృతజ్ఞతలు దోతచిన్. ఇక నుంచి నీకే సమస్య లేదు. కానీ ఒక కొలనులో ఎలా తిమింగలం వస్తుంది? దోతచిన్, నువ్వు కాస్త అడుగు. ఓ అలాగా.
ఇది మాత్రం వేడిగా వచ్చేసింది అనుకుంటాను. అంటే అది అలా ఈ కొలనికి వచ్చిందన్నమాట. ఇది ఇక్కడే ఉంటే దీన్ని తినేస్తారు. ఎలాగైనా సముద్రంలోనే వదిలేయాలి. ఏ పెద్ద చేప, ఇటు చూడు. చెప్పేది విను, నీకు సముద్రానికి వెళ్ళడానికి దారి నేను చూపిస్తాను. అటు రావడం లేదు. దాన్ని మనం భయపడితే ఇక్కడి నుంచి అది వెళ్ళిపోతుంది. మేమిద్దరం భయంకరమైన ఆకారాలు. నువ్వు మా మాట వినాలి. మేమిద్దరం చాలా భయంకరమైన వాళ్ళు. మమ్మల్ని చూసి నువ్వు భయపడాలి. ఇలా అయిందేంటి? అది మనల్ని చివరి వరకు పట్టించుకోనే లేదు. భయంగా ఉంది. అది నిజమైన భయంకరమైన ఆకారం అనుకుంటా. నన్ను కాపాడు. పెద్ద ఆకారం ఉంది.